వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో శారీ టాజల్స్ అలాగే వర్క్ బ్లౌజెస్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్నీ కూడా చూపిస్తానండి. ఈ శారీ చూడండి, బెనారసీ శారీ అన్నమాట. బ్లూ అండ్ పింక్ బార్డర్, బ్లూ అండ్ పింక్ అయితే ఉందన్నమాట కాంబినేషను. ఈ విధంగా సిల్వర్తో అంతా వీవింగ్ అనేది వచ్చి చాలా బాగుంది. శారీ వచ్చేసి కలర్ కాంబినేషను ఇలా ఉందన్నమాట. టాజల్స్ అనేవి డిజైన్ చేసాము. ఇది వచ్చేసి లైట్ రమా గ్రీన్ టైప్లో అయితే ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి పట్టు బార్డర్ అనేది పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ మాత్రమే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు కస్టమర్ వచ్చేసి. ఇది వచ్చేసి ఎల్లో అండ్ సీ గ్రీన్ లాగా అయితే ఉంటుందన్నమాట. లైట్ కలర్లో బార్డర్ అనేది చాలా పెద్దగా వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. షైనింగ్, మంచి షైనింగ్ అయితే ఉంది. దీనికి వచ్చేసి మనం ఎలానంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్లోరల్లో ఫ్లవర్స్లో అనేది బీడ్స్తో మనం డిజైన్ చేసామన్నమాట. టాజల్స్ 2 కలర్స్ అనేవి యూజ్ చేసి ఈ విధంగా డిజైన్ చేసాము. అలాగే వర్క్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అంతా కూడా చాలా సింపుల్ బడ్జెట్లో అయితే డిజైన్ చేయించుకున్నారు. మొత్తం కూడా ఒక 1500లో అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఇది కూడా అంతేనండి, పట్టు బ్లౌజ్ అన్నమాట. పట్టు శారీకి లైట్ గ్రీన్లో అనేది లైట్ యాష్ కలర్లో బ్లూ కలర్లో అయితే ఉందన్నమాట. దానికి వచ్చేసి శారీకి పింక్ అనేది వచ్చేసింది అన్నమాట. మనం పట్టు అనేది హ్యాండ్స్కి ఈ విధంగా పెట్టేసి బ్యాక్ మ్యాంగో డిజైన్ అయితే డిజైన్ చేసాము. శారీ వచ్చేసి చూడండి చాలా మంచి షైనింగ్లో లుక్ అనేది వచ్చేసింది. ఇది వచ్చేసి పళ్ళు పాట్ అన్నమాట. పళ్ళు పాట్ థీమ్ని తీసుకుని మనం ఈ విధంగా మొత్తం డిజైన్ చేసాము. బార్డర్లో అనేది మ్యాంగో డిజైన్ అయితే ఉందన్నమాట. శారీలో ఈ విధంగా డిజైన్ చేసాము. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ అన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఫ్లోరల్ డిజైన్లో మగ్గం లుక్లో అయితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్స్. ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అనేది డిజైన్ చేసాము. అలాగే ఇప్పుడు వచ్చేసి మంచి ఇది వచ్చేసి జార్జెట్ టైప్లో అనేది పట్టు ఉంటుందన్నమాట. మొత్తం కూడా మంచి షైనింగ్తో ఉండి ఇది కూడా లైట్ బ్లూ కలర్లో వచ్చి జామునీ కలర్లో ఈ విధంగా శారీ వచ్చేసి ఉంటుంది. ఈ శారీలో ఉన్న ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చేసింది అనమాట. జార్జెట్ టైప్లో ఉంటుంది కానీ మంచి షైనింగ్ అనేది ఉంటుంది స్మూత్గా. ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ అలాగే షార్ట్ హ్యాండ్స్ అనేది ప్రిపేర్ చేశారనమాట. ఈ విధంగా సింపుల్ బడ్జెట్లో డిజైన్ చేసాము. ఇది కూడా ఇది ఒక గ్రీన్ వచ్చి మంచి మెజంతా పింక్ లాగా ఉండి దాంట్లోనే ఇంకొక షేడ్ అన్నమాట. సరస్వతి పింక్లో కూడా షేడ్ అయ్యి ఉంటుంది. ఇట్లా సీ గ్రీన్లో అయితే ఉంటుందన్నమాట. మంచి గోల్డ్ షైనింగ్తో అయితే లుక్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మేమే స్టిచ్ చేయించుకుంటామని చెప్పేసి ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కట్ వర్క్లో అనేది డిజైన్ చేసాము. అలాగే ఫ్రంట్ బ్యాక్ అనేది సింపుల్ వర్క్లో అయితే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నారనమాట. హ్యాండ్స్కి వచ్చేసి చాలా బాగుంటుంది. ఎందుకు అని అంటే మొత్తం కూడా హ్యాండ్స్ ఆల్ ఓవర్ వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. గోల్డ్ అలాగే లైట్ గ్రీన్ కాబట్టి నేను 2 కలర్స్ అనేది తీసుకుని డిజైన్ చేశాను అనమాట. లైట్ ఒకటి డార్క్ ఒకటి ఫ్లవర్స్కి అలాగే లీవ్స్కి కూడా సేమ్ ఇదే విధంగా మధ్యలో వచ్చేసి గోల్డ్ అనేది ఇచ్చేసి గోల్డ్ జరీతో అవుట్లైన్ అంతా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి మగ్గం వర్క్ అనమాట. ఈ మగ్గం వర్క్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇది వచ్చేసి ఒక క్రీపర్ లాగా మనకు హ్యాండ్కి అనేది ఎల్బో హ్యాండ్కి ఈ విధంగా స్టిచ్ చేశాము. అలాగే వైట్ పాల్స్ చిప్స్ అలాగే అన్నీ కూడా బీట్స్ ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్ సింపుల్గా ఇచ్చేసి ఇట్లా ఒక ఫ్లవర్ మోడల్లో అయితే డిజైన్ చేసాము. కొమ్మలాగా హ్యాండ్స్కి వచ్చేసి అలాగే స్టిచ్చింగ్ అలాగే వర్క్ కూడా వేయించుకున్నారు. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. ఇది వచ్చేసి లెహెంగా అనమాట. లెహెంగా మీది బ్లౌజ్ పీస్ అయితే సెమీ స్టిచ్డ్గా వస్తాయి కదా, ఆ విధంగా లెహెంగా వచ్చేసి సెమీ స్టిచ్డ్. ఇది వచ్చేసి మనకు పీస్ అనేది వస్తుంది కదా, దాంట్లో నేను అనేది ఇలా డిజైన్ చేశాను. ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ డ్రాప్ షేప్ లాగా అయితే డిజైన్ చేశాను. బ్యాక్ ఓపెన్ అనమాట. ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నారు. ఇది కూడా అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్లవర్ అయితే వచ్చేసి
నిండుగా జరీ వర్క్తో అయితే ఉంటుంది. హ్యాండ్స్కి కూడా బోట్ నెక్ అనేది యూజ్ చేసి డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేశాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఆల్ ఓవర్గా ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనే అనమాట, బ్రైడల్ లుక్లో అయితే ఉంటుంది అనమాట. ఇలా స్టిచ్ చేశాను. బ్యాక్ ఓపెను బోట్ నెక్ అనేది యూజ్ చేశాను. ముందర స్వీట్ హార్ట్ నెక్. ఇది వచ్చేసి డైలీ వేర్ అనమాట. డైలీ వేర్లో మనకు వచ్చేసి మొత్తం కూడా ఇవన్నీ ఒకే కస్టమర్ ఇవ్వండి, మ్యారేజ్ పర్పస్గా స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఇవన్నీ కూడా ఓన్లీ రౌండ్ నెక్, అలాగే మనం థ్రెడ్ పైపింగ్తో చిన్న టాజల్స్ అనేవి ఇచ్చేసి నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్చింగ్ అనేది చేసాము. అదేవిధంగా ఇది కూడా అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ రెడీమేడ్గా అయితే వచ్చింది, స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇది కూడా సేమ్ పింక్ వర్క్ పట్టు బ్లౌజ్ అనమాట శారీలోది. ఈ విధంగా అన్నీ కూడా డైలీ వేరు, అలాగే వర్క్ బ్లౌజెస్, కంప్యూటరు, మగ్గము అన్నీ కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఈ విధంగా గ్రీన్ శారీకి ఇది వచ్చేసి వేరే కస్టమర్ అనమాట. ఇది వచ్చేసి చిన్నపిల్లలకి నేను షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను కదా, ఫ్రిల్స్ అనేది ఐరన్ ప్లేట్స్ అనేది పెట్టేసి మనం ఈ విధంగా స్టిచ్ చేసాము. ఇది ఒక శారీని 2 కిడ్స్కి అనేది డిజైన్ చేశాను అనమాట. పైన వచ్చేసి మనకు బాడీ ఫ్రాక్ లాగా అయితే మెయిన్ క్లాత్ పెట్టేసి యోక్ పార్ట్కి ఈ విధంగా చిన్న స్టాప్స్ అనేవి పెట్టేసి డిజైన్ చేశాను. ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర అనేది నేను ఫిల్ట్ వేసాను అనమాట. పిల్లలకి కొంచెం పొడవైనా కూడా బాగుంటుంది, మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం పొడవైనప్పటికీ పిల్లలకి అనమాట. ఇక్కడ వచ్చేసి మంచి ఫ్రిల్స్ అనేవి పెట్టేసి హ్యాండ్స్ డిజైనర్ బ్లౌజ్ లాగా డిజైన్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నారు. దీంట్లోనే ఇంకొక చిన్న పాపకి ఈ విధంగా అక్క చెల్లెళ్ళు అని చెప్పాను కదా, ఈ విధంగా ఉందన్నమాట పెద్ద పాపది. ఇది వచ్చేసి చిన్న పాపది. స్టాప్స్ అనేవి ఇద్దరికి యూజ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. కింద ఇక్కడ కూడా బెల్ట్ అనేది ఇచ్చాను అనమాట. ఎందుకనంటే పెద్దగా అయినప్పటికీ బాగుంటాయి ఐరన్ ప్లేట్స్ అనేవి. ఇలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. అదేవిధంగా మొత్తం బ్లౌజ్ కూడా సేమ్ ఒకే మోడల్లో అక్క చెల్లెళ్ళకి డిజైన్ చేశాను. చిన్న పాప కాబట్టి ఇక్కడ మెయిన్ చిన్న షార్ట్ హ్యాండ్స్ అనేది పెట్టేసి దీంట్లో కూడా మనకి పఫ్ అనేది ఇచ్చి డిజైన్ చేశాను. ఆల్ ఓవర్గా ఇవి రెండు కూడా డిజైనర్ బ్లౌజుల్లాగా ఐరన్ ప్లేట్స్తో లెహెంగాస్ అయితే స్టిచ్చింగ్ అనేది చేశాను. ఎలా ఉన్నాయన్నది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి కూడా ఉంటాయి. ఈ వర్క్ బ్లౌజ్ అనేది చూపించాను కదా, ఇది దగ్గర నుండి చూపిస్తున్నాను. ఈ విధంగా గోల్డ్ పల్స్ అనేది రైస్ బీడ్స్ ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. వర్క్ అనేది ఇలా ఉంది. మొత్తం రౌండ్ నెక్, ఎల్బో హ్యాండ్స్ అనమాట. మగ్గం వర్క్లో ఇలా డిజైన్ అనేది చేసి స్టిచ్చింగ్ కూడా చేశాను అనమాట. మొత్తం ఇలా ఉంది. నార్మల్గా ఇట్లా వచ్చేసింది అనమాట. ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఇలా మధ్యలో వచ్చేసి కాపర్ అనేది ఇచ్చేసి, అదేవిధంగా మనకు యాష్ కలర్ అనేది శారీలో కాంబినేషన్ అయితే ఉంది కాబట్టి చాలా సింపుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, తక్కువలో కావాలి అని అడుగుతూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళందరూ. ఇదే విధంగా అనమాట. ఏదైనా ఉంది అని అంటే సింపుల్గానే అడుగుతూ ఉంటారు అనమాట. ఇట్లా సింపుల్ డిజైన్స్లో కూడా ఈ విధంగా వేస్తాము. హెవీ డిజైన్స్ కూడా కావాలన్నా కూడా హెవీలో వేస్తాం అనమాట. ఇంకొక బ్లౌజ్ చూడండి, ఇది చాలా హెవీగా లుక్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి స్టోన్స్ అలాగే హనీ బీడ్స్తో చెల్లా వర్క్ అనేది డిజైన్ చేసామన్నమాట. బ్యాక్ అంతా కూడా కాపర్ పూస అనేది వచ్చేసింది. హనీ బీడ్స్ అంటారు కదా, వాటిలో చిప్స్ అలాగే స్టోన్స్ అన్నీ ఈ విధంగా డిజైన్ చేశాను. హ్యాండ్స్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్ అనమాట. షార్ట్ హ్యాండ్కి ఆల్ ఓవర్గా అనేది వస్తుంది మొత్తం డిజైన్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. రౌండ్ నెక్ అలాగే స్టిచ్చింగ్ వర్క్ అంతా కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఈ విధంగా డిజైన్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసాము. మొత్తం ఇలా చిన్న టాజల్స్ అనేది ఇచ్చి హ్యాండ్స్కి అనేది కట్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. కట్టు డిజైన్లో అనేది ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి చెల్లా లాగా మనం డిజైన్ చేసామన్నమాట ఫ్లవర్స్లో. కలర్ వచ్చేసి ఇది మంచి షైనింగ్లో అయితే ఉందన్నమాట. కనకాంబరం కలర్ టైప్ అయితే ఉంటుంది. నెమిలీ బ్లూ శారీ అనమాట. ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్ అనమాట. దగ్గర నుంచి చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్స్కి పెద్ద బార్డర్ అనేది వచ్చేసింది.
ఇలాంటి లైట్ సీ గ్రీన్లో సీ బ్లూలో ఉందన్నమాట. యాష్ అలాగే క్రీమ్ కలరు అన్నీ ఒక 2-3 కలర్స్ మిక్సింగ్ అయ్యి బార్డర్లో అనేది మ్యాంగో డిజైన్ అనేది వచ్చేసింది అనమాట. ఈ బార్డర్లో అలాగే ఈ విధంగా ఉందన్నమాట. నేను అనేది మ్యాంగో డిజైన్ కావాలండి అని అడిగారు. ఇట్లా సింపుల్ వర్క్లో నేను డిజైన్ చేశాను. అదేవిధంగా బ్యాక్ ఫ్రంట్ రౌండ్ అనేది వస్తుంది. ఓన్లీ నెక్కు మాత్రమే వస్తుంది. బ్యాక్ అంతా ఆల్ ఓవర్ నేను సపరేట్గా వేసాను అనమాట. చిన్న చిన్న బూటీస్ అన్నీ కూడా ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్కి చాలా సింపుల్గా డిజైన్ అయితే చేయించుకున్నారు. ఇట్లా సింపుల్ డిజైన్సే కొన్ని శారీస్కి చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకా స్టోన్స్ పెట్టి కొంచెం ఎలివేట్ చేసేది ఉంది. అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి అంటే నేను త్వరగా నేను వీడియో అనేది తీశాను. ఈ విధంగా ఉందన్నమాట డిజైన్ అనేది. ఇట్లా పెద్ద ఎలా కావాలన్నా కూడా అలా డిజైన్ అనేది చేస్తాము మనం శారీని బట్టి. ఈ విధంగా ఇది వచ్చేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది సెమీ లెహెంగాలోది అని చెప్పాను కదా, ప్రిన్సెస్ కట్లో ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. ఒక అమ్మాయికి ఈ విధంగా మ్యారేజ్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఇట్లా డిజైన్ చేశాను అనమాట. హ్యాండ్స్కి అనేది ఇది కంప్యూటర్లో వచ్చేసింది అనమాట ఎంబ్రాయిడరీలో. నేను అనేది బ్యాక్ ఓపెన్ పెట్టేసి డ్రాప్ షేప్ కావాలండి అని అడిగారు. ఈ విధంగా స్టిచ్ చేశాను. పప్స్ పెట్టేసి కప్స్ అనేది బ్యాక్ అనేది ఓపెన్ డ్రాప్ షేప్ ఇలా వర్క్ అంతా ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. చిన్న టాజల్స్ అనేది ఇచ్చి ఈ లెహెంగాలో పింక్ అలాగే సిల్వర్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది కాబట్టి నేను లైట్గా ఈ బ్యాక్ అలాగే ముందర నెక్కు వచ్చేసి ఫ్రంట్ సైడ్ థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేశాను. ఇది వేయనప్పుడు ఈ విధంగా ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎంత లుక్ అనేది హెవీగా కనపడుతుందో చూసారు కదా. మనం వర్క్ వేసేటప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. బ్యాక్ ఫ్రంట్ ఇలా డిజైన్ చేశాను. ఇలా వస్తుంది. ఇది ఓల్డ్ మనకు మిషన్తో పాటే ఓల్డ్ అనమాట. ఇది ఓల్డ్ అయినప్పటికీ చాలా లుక్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా మ్యాంగో థీమ్ అంతా ఉంది కదా, ఈ విధంగా ఒక జానడు పైగానే ఈ బార్డర్ అనేది వచ్చేసింది. పైన వచ్చేసి సెమీ బార్డర్ లాగా వచ్చేసింది అనమాట. మంచి షైనింగ్తో అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. పట్టు శారీ వచ్చేసి ఈ విధంగా గోల్డ్ షైనింగ్ అనేది ఎక్కువ ఎలివేట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి పై పక్క చిన్న బార్డర్ అనేది వచ్చింది. కింది పక్క వచ్చేసి ఒక పెద్ద బార్డర్ అనేది ఒక 10 ఇంచ్ బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. ఈ విధంగా మొత్తం ఈ చిన్న చిన్న బూటీస్ అన్నీ కూడా నేను ఓన్గా వేసాను. మామూలుగా కొన్ని దాంట్లకైతే ఆల్ ఓవర్ బ్యాక్ అంతా వస్తాయి కదా, అట్లా కాకుండా నెక్కుకి హ్యాండ్స్కి మాత్రమే ఇట్లా సింపుల్గా ఉన్న వాటికి నేను అనేది ఒక్కొక్క బుట్టి అనేది బ్యాక్ సైడ్ అంతా వేసాను. శారీ ఇలా వచ్చేసింది అనమాట. సీ గ్రీన్లో ఉండి చిన్న చిన్న చెక్స్ టైప్లో వచ్చేసింది అనమాట. అక్కడ మనకు పింకు యాష్ లైట్ అనేది ఈ విధంగా వచ్చేసింది. మొత్తం కూడా శారీ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. పింక్ బార్డర్ అనేది ఇట్లా వచ్చేసింది అనమాట. కింద ఇట్లా మ్యాంగో థీమ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు మ్యాంగో నాకు డిజైనే కావాలండి అని అడిగారు అనమాట. దాంట్లో నేను ఇది చూపించాను. కానీ చాలా బాగుంటుంది. ఇది మిషన్తో పాటు వచ్చిన వర్క్ అనమాట. ఇది ఇట్లా మనకు మిషన్ కొన్నప్పుడు కొన్ని డిజైన్స్ అయితే ఇస్తారు కదా, వాటిల్లో ఒక డిజైన్ అనమాట. ఇది మొత్తానికి ఈ విధంగా ఉందన్నమాట ఈ శారీ. ఇలా ఇంకొక డిజైన్ అనేది చూపిస్తాను. ఈ డిజైన్లో కట్టు డిజైన్ అనమాట. ఇది చాలా సింపుల్గా వచ్చి కట్టు డిజైన్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఈ కట్టు డిజైన్లో ఈ విధంగా ఉంది. శారీ వచ్చేసి చాలా లైట్ కలర్, ఒకే కలరే ఉందన్నమాట. శారీలో గోల్డ్ వీవింగ్తో అనేది ఉంది. లైట్ కలర్ అనేది మనం ఫ్లవర్స్కి అయితే ఇలా ఇచ్చాం కదా, లైట్ బ్లూ కలర్లో మేఘం కలర్ లాగా అనేది ఉందన్నమాట. అదే ఇట్లా ఈ విధంగా ఉంది. సీ గ్రీన్ అంటారు కదా అట్లా. ఇట్లా ఇది ఒక సరస్వతి పింక్ అలాగే జామునీ కలర్ మిక్స్ అయిన బార్డర్తో అయితే ఉందన్నమాట. ఒకే కలరే ఉందన్నమాట శారీలో. నేను అనేది ఎలా డిజైన్ చేశానంటే గోల్డ్ అనేది అవుట్లైన్ ఇచ్చేసి ఫ్లవర్స్కి శారీలో ఉన్న కాంబినేషన్ తీసుకున్నాను. అలాగే లీవ్స్కి వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పళ్ళు పాట్ అనమాట. పళ్ళు పాట్కి ఈ విధంగా ఉంది. శారీ మొత్తం ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ వీవింగ్తో అయితే ఉందన్నమాట.
ఇట్లా సింపుల్గా వర్క్ అనేది ఇక్కడ చిన్న బార్డర్ అనేది వచ్చేసింది పై పక్క, కింద పక్క వచ్చేసి మనకు పెద్ద బార్డర్ అనేది చాలా బాగా వచ్చింది అన్నమాట. దాన్ని బట్టి నేను ఈ విధంగా శారీ మొత్తం కూడా చాలా కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి నేను అనేది సింపుల్గా నెక్కు అనేది ఇచ్చేసి ఈ బ్యాక్ అంతా సింపుల్గా ఇచ్చాను. హ్యాండ్స్కి అనేది ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అనేది వేసాను అనమాట. ఇది వచ్చేసి మేమే స్టిచ్ చేసుకుంటామండి, ఓన్లీ మాకు వర్క్ మాత్రమే కావాలండి అన్నారు. నేను అనేది ఇలా డిజైన్ చేశాను. ఇది వేరే కస్టమర్ది అనమాట. ఇంకా స్టోన్స్ పెట్టి ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ అయిన తర్వాత వర్క్ అనేది నేను ఇదివరకు వీడియోలో నేను చూపించాను, ఒక ప్యారెట్ కలరు శారీకి చూపించాను అనమాట. మీకు వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, అక్కడ స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్ ఎలా ఉందన్నది మొత్తం ఈ విధంగా ఉందన్నమాట. శారీస్ అలాగే వర్క్ అంతా ప్యాటర్న్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్, అలాగే శారీస్కి ట్యాజల్స్, ఇలా అన్నీ కూడా మీకు ఎలా కావాలన్నా కూడా అలా డిజైన్ చేస్తాము. ఈ వర్క్స్ అన్నీ ఎలా ఉన్నాయన్నది ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.